నమస్తే అండి. చివరి కార్తీక సోమవారం మీరు ఎలా జరుపుకుంటున్నారు? నారికేల దీపం గురించి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా. ఇప్పటి వరకు తెలియని వారైతే ఈ రోజు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు పెట్టుకోవడం కుదరకపోయినా కానీ ఏ సోమవారం అయినా పెట్టుకోవచ్చు, కానీ కార్తీక సోమవారాలు మాత్రమే కాస్త ఎక్కువ పవిత్రమైనవి కాబట్టి పెట్టుకోవడానికి ట్రై చేయండి అంటుంటారు. ఏంటి ఎందుకు అని చెప్పడం లేదు, కానీ శివయ్య సన్నిధిలో ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి. ఈ కార్తీక మాసాల్లో ఎక్కువ పెట్టుకుంటుంటారు. ప్రీవియస్ వీడియోలో నాగేంద్ర స్వామి టెంపుల్ గురించి చెప్పాను కదా, గుంటూరులో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ పక్కన. అక్కడ అన్ని రకాల పవిత్రమైన చెట్లన్నీ ఉంటాయండి. నేను ఇష్టంగా పూజ చేసుకుంటుంటే మా వారు ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని తీసారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేనే అడుగుతాను వీడియో తీయని, పూజ మాత్రం ఇష్టంగా చేసుకోమ్మా, ఇలా డిస్టర్బ్ అవ్వకు అంటుంటారు. అలాంటిది మా వారే అడగకుండా మరీ వీడియో తీస్తున్నారండి. నేనైతే పూజ చేసుకుంటుంటే భర్తనైనా దేవుళ్ళనైనా సరే మన ఇష్టాల్ని అడిగి వదిలేయాలి, అంతే. ఫోర్స్ చేయకూడదు. అలానే బ్రెయిన్ లో పెట్టుకొని మనం కూడా ల్యాగ్ చేసుకోకూడదు. ఏ విషయంలోనైనా సరే నేను అంతేనండి, ఒక్కసారి అడిగి వదిలేస్తాను. నేను మనసులో పెట్టుకోను, మా వారిని కూడా ఇబ్బంది పెట్టను. అందుకే నేను ఏ విషయంలో కూడా ఇంతవరకు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఏది కావాలో నాకు కన్ఫర్మ్ గా అది వస్తుంది. ఏది ఏమైనా కానీ దైవం విషయంలో ఎంత మనస్ఫూర్తిగా ఉంటామో భర్త విషయంలో కూడా అంతే మనస్ఫూర్తి